హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, నేనైతే మా హెచ్ఎంటీ వరికి అయితే రెండో దఫా ఎరువులు వేయడానికి అయితే వచ్చిన. మనకు కనిపిస్తుంది ఇది హెచ్ఎంటీ వరి అనమాట. దాదాపుగా నేనైతే మొదటి దఫా ఎరువులు వేసి దాదాపుగా 20 రోజులు కావస్తుంది. అందుకని నేనైతే మళ్ళీ ఎరువులు వేయడానికి అయితే వచ్చిన అనమాట. అయితే నేను ఎలాంటి ఎరువులు వేస్తున్నాను దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేనైతే యూరియా వేసి 20 డేస్ అవుతుందన్నమాట. అంటే మళ్ళీ మనం యూరియా వేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 15-20 రోజుల వరకు మాత్రం పిలకలు వస్తాయి అనమాట. అయితే మనం ఇప్పుడు వేసిన ఎరువులు మళ్ళీ వేయడం ద్వారా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే మళ్ళీ ఇంకెక్కువ పిలకలు రావడానికి నేనైతే 2 దఫా ఎరువులు వేయడానికి అయితే వచ్చిన అనమాట. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎలాంటి ఎరువులు వేస్తున్నాను అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను 2వ దఫా వేస్తున్నటువంటి ఎరువుల వివరాలు వచ్చేసి నేనైతే 1 ఎకరాకైతే 1 బ్యాగ్ యూరియా వేస్తున్నాను. అలాగే మనం ఫస్ట్ దఫాలో అయితే నేనైతే పాడికింగ్ అనేది మనం వేయడం జరిగింది, ఈ మహతి వాళ్ళది. అయితే నేను పాడికింగ్ వేయడం వల్ల ఏమైందంటే మెయిన్గా మంచి గ్రోతింగ్ అయితే వచ్చింది, పిలకలు కూడా బాగానే వచ్చినాయి అనమాట. ఇంకా ఏంటంటే కొద్దిమంది రైతులు దీన్ని వాడిరు, వాళ్ళు కూడా నాకైతే మీరు చూసిందని నేను వాడినా మంచి రిజల్ట్ అయితే వచ్చింది బ్రదర్ అని చెప్పారు. దానివల్ల ఏమైందంటే నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయిందన్నారు. ఎందుకంటే నేను వేసిన దాన్ని నేనే చెప్పినట్టు కాకుండా వాళ్ళు కూడా వేసుకొని వాళ్ళు మళ్ళీ నాకు రిప్లైలు వీళ్ళు ఇవ్వడం వల్ల నాకైతే మంచి హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మళ్ళీ నేను 2వ దఫాలు కూడా వేద్దామని అయితే నేను తీసుకురావడం జరిగింది పాడికింగ్ని. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 15 రోజుల వరకు మాత్రమే మనకైతే పిలకలు రావడానికి ఛాన్స్ ఉంటుంది మా ఊరిలో. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాకైతే నాటేసి 30 రోజులు అవుతుంది. అంటే 45 నుంచి 50 రోజుల వరకు మాత్రం పిలకలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మా హెచ్ఎంటీ వరి నాటేసి 30 రోజులు అవుతుందన్నమాట. అయితే నేను ఫస్ట్ దఫా వేసి ఎరువులు వేసి 20 రోజులు అవుతుంది. అయితే ఇంకొక 15 రోజుల వరకు మాత్రం పిలకలు వస్తాయి కాబట్టి నేను మళ్ళీ పాడికింగ్ అనేది తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఒక 3 ఎకరాలకు లాస్ట్ నేను 3 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రం వేసిన, 1 ఎకరం వేయలేదన్నమాట. పాడికింగ్ వేసిన దానికైతే మనకైతే తేడా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో మనకు 15 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. అందులో హ్యూమిక్ యాసిడ్, ఫ్లూవిక్ యాసిడ్స్, ఇతరత్ర 15 రకాల న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మంచి గ్రోతింగ్ అయితే వచ్చిందనమాట. అయితే నేను మళ్ళీ దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ ప్రోడక్ట్ని మనం కలుపుతున్నప్పుడు మీకు ఇది నాణ్యమైనదా కాదనేది ఫస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే దీని యొక్క నాణ్యత అంత మంచిగా ఉందన్నమాట. ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ ఒక 3 ప్యాకెట్లు అయితే పాడికింగ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ దఫాలో వేయడం వల్ల ఈ పాడికింగ్ మనకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పి నేనైతే మళ్ళీ తీసుకురావడం జరిగింది. దీంట్లో మనమైతే దీన్ని మనం 3 దఫాలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ దఫాలో వేసుకోవచ్చు, 2వ దఫాలో వేసుకోవచ్చు, 3వ దఫాలో ఎరువులు కూడా వేసుకోవచ్చు. అంటే మనం పొటాష్ చల్లుతున్నప్పుడు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అందుకే నేనైతే మళ్ళీ పాడికింగ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనకు వచ్చేసి నేనైతే ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా మళ్ళీ మనకైతే పంపించడం జరిగింది. ఎవరైనా మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేనైతే మళ్ళీ మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రైస్ సోదరులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. దీంట్లో మనకు న్యూట్రియంట్స్ చూసినట్లయితే మనకు లియోనార్డైడ్, అలాగే సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే అమినో యాసిడ్స్, ఫ్లూయిక్ యాసిడ్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే మనకు దీన్ని వరిలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి న్యూట్రియంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వరి మొక్కకు కావాల్సిన పోషకాలను తీసుకొని మంచి ఆరోగ్యంగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది, పిలకలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా దీన్ని వేయడం వల్ల మనకైతే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తేడా అయితే కనిపిస్తుంది. నేను వేసిన పొలానికి వేయని దానికి తేడా అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ వేస్తే మాత్రం మీరు కూడా ఇదే మాట అయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి మరి చెప్తారు ఫ్రెండ్స్. ఇది మాట పాడికింగ్ వేయడం వల్ల వరిలోనైతే ఖచ్చితంగా దీని కాస్ట్ మనకు 500 రూపాయలే, కానీ ఇది చేసేటువంటి వర్క్ మాత్రం చాలా చేస్తుంది అనమాట. దీనిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే ఏ సమయంలో దీన్ని వేస్తే మనకు మంచి పోషకాలు ఉంటుందని ఆ సమయంలో వేసినట్లయితే మంచి పిలకలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం వరి నాటిన 15 రోజులకు మరలా ఒక 15 రోజుల నుంచి 20 రోజులకు మరలా మనం 3వ దఫాలు ఎరువులో కూడా దీన్ని వేసినట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనమాట నేను వేస్తున్నటువంటి ఎరువు వచ్చేసి పాడికింగ్ మాత్రం వేస్తున్నాను. ఒక యూరియా 1 బ్యాగ్ ఎకరాకు, అలాగే పాడికింగ్ ప్యాకెట్ 1 ఎకరాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. పాడికింగ్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకు దీనిలో ఉండడం వల్ల న్యూట్రియంట్స్ మనకు 15 రకాల పోషకాలు ఉండడం వల్ల మనకైతే మంచి పిలకలు రావడానికి అయితే దోహదం చేసింది అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ మనం వేసినాం కాబట్టి దీన్ని అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది. కాస్ట్ 500 మాత్రమే, కానీ మనకు దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ చూస్తే మాత్రం మనకైతే మంచి అన్ని విధాలుగా దోహదం చేస్తుందని నేనైతే మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు వెనకకెళ్ళి చూసుకున్నట్లయితే మనం కొన్ని రోజుల బ్యాక్ మనం ఫస్ట్లో ఎరువు వేస్తే మనకు పొలానికి ఎలాంటి మంచి పిలకలు కూడా మనం ఆర్గానిక్ ఎరువులు వేస్తే మనకు ఎంత మంచిగా ఉంటుందో, పొలం కూడా గ్రీనిష్గా మనకు తెగులు కూడా తట్టుకోవడానికి ఎంత అవకాశం ఉంటుందో మనకు ఈ పాడికింగ్ వేయడం వల్ల కూడా అట్నే ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనిలో మొత్తం పూర్తిగా ఆర్గానిక్ ఎరువుతో దీనైతే మనకైతే తయారు చేయడం జరిగిందనమాట. అందుకని నేనైతే మళ్ళీ ఒక 3 ఎకరాలకైతే తీసుకురావడం జరిగింది.
ఎవరైనా మన రైతు మిత్రులు కావాల్సి అనుకుంటే మీరైతే ఆ నెంబర్ ఇస్తాను, మీరైతే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆర్గానిక్ మనం పూర్తిగా రసాయన మందులపై ఆధారపడడం వల్ల ఏమవుతుందంటే నేల అనేది చౌడుబారడం జరుగుతుంది. మళ్ళీ రాను ఏమవుతుందంటే మళ్ళీ మనం ఎరువులు వేస్తేనే కానీ మళ్ళీ మనకు ఆ పైరు అనేది మనకు ఎరువులు అందుతాయి అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే మనం ఆర్గానిక్ ఎరువులని క్రమక్రమంగా వాడినామో మనం భూసారాన్ని పెంచుకోవచ్చు, అలాగే నేల చౌడుబారకుండా మనకైతే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనకైతే ఖచ్చితంగా మనకు 100% మనకైతే వర్క్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి పోషకాలు అలాంటివి, దీన్ని తయారు చేసినటువంటి విధానం కూడా మనకు మొత్తం ఆర్గానిక్ ఎరువులతో తయారు చేయడం జరిగింది. కాబట్టి మనకు నేలకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండవు అనమాట. మనకు ప్రయోజనాలు ఉంటాయి కానీ నష్టాలు అయితే ఖచ్చితంగా ఉండవు. ఇది 100% ఆర్గానిక్. అందుకనే నేను కూడా మనం ఎప్పుడైనా కెమికల్స్ ఎరువులను వేయకుండా, అంటే ఎప్పుడైనా మనం కెమికల్స్ వేస్తాం, మనం ఆర్గానిక్ వేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకైతే దీన్ని వాడడం వల్ల అయితే మనకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మా వరి అయితే నాటు వేసి దాదాపుగా నెల రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ 26, 27కు నాటు వేయడం జరిగిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 15 రోజుల వరకు మాత్రమే పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఎరువు లేకపోతే ఏమవుతుందంటే వచ్చే పిలకలు కూడా రావన్నమాట, ఎక్కువ రావు, వస్తాయి కానీ తక్కువ వస్తాయి అనమాట. అందుకనే నేనైతే మళ్ళీ ఇప్పుడు ఎరువులు వేయడానికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనం గత 2-3 రోజుల క్రితం అయితే మనకైతే కొద్దిగా తుఫాన్ ప్రభావం వల్ల కూడా మనకైతే ఎరువులు వేయడం అయితే లేట్ అయిందని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే మా ఊరిలోనైతే ఎలాంటి తెగులు అయితే లేవు. మనం ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే చేసినాం. ఎవరైనా మనం ఆ వీడియో మిస్ అయితే చూడండి. నెక్స్ట్ అలాగే మనం మొదటి దఫా ఎరువులు కూడా వేసినాం అనమాట. మొదటి దఫా ఎరువులో కూడా మనకు మంచి న్యూట్రియంట్స్ అయితే అందించడం జరిగింది. అలాగే మనం మంచి గుళికలు కూడా వేయడం జరిగింది అనమాట. మొత్తానికైతే మనం అయితే టయానికి ఎరువులు వేయడం వల్ల మా ఊరి పేరు అయితే మంచి నీట్గానే ఉంది. అంటే అంత ఏం లేదు, కాకపోతే కొంచెం ముగిపురుగు అనేది అటాకింగ్ ఉందన్నమాట. మనం ఎవరైనా వీడియోలు మిస్ అయితే మాత్రం మనకు ఫస్ట్ దఫా ఎరువులది అలాగే మొదటి స్ప్రేకి సంబంధించిన కూడా వీడియో ఉంది. ఎవరైనా మన ఫ్రెండ్స్ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్.